సన్నగా గుమ్మడికాయ ముక్కలను ఈ మాదిరి కట్ చేసుకోవాలి సాంబార్కి. ఫ్రెండ్స్, గుమ్మడికాయ పులుసు ఎలా పెట్టుకోవాలి చూద్దాము. గుమ్మడికాయ తీసుకొని ఈ మాదిరి కడుక్కొని ఈ విధంగా కట్ చేసుకోవాలి. కుక్కర్లో 3 కప్పులు 2 పిడుకులంతా బ్యాళ్ళు, 4 టమోటాలు, వెల్లుల్లిపాయలు ఒక 5, కరివేపాకు, ఇంగువ వేసుకొని ఒక 6 విజిల్స్ వచ్చేటట్లు ఉడకబెట్టుకోవాలి. ఉడకబెట్టుకున్న తర్వాత మెత్తగా ఉప్పు వేసుకొని స్మాష్ చేసుకోవాలి. మాదిరిగా నీట్గా స్మాష్ చేసుకోండి మెత్తబడేంత వరకు. ఈ విధంగా రుబ్బుకోవాలా. ఇప్పుడు పోపు పెట్టుకున్నాము. ఈ విధంగా పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. 2 టేబుల్ స్పూన్లు అంటే ఒక 3-4 వేసుకోండి. దాని తగ్గట్టు వేసుకొని పర్లేదు. ఇప్పుడు 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలా. నూనె వేడెక్కిన తర్వాత సాసులు, టేబుల్ స్పూన్ సాసులు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. చిటపట అయిన తర్వాత ఎర్రగడ్డలు వేసుకోవాలా. ఇప్పుడు కరివేపాకు వేసుకుందాం. బాగా వేగిన తర్వాత 4 చీలికలు పచ్చిమిరపకాయ వేసుకుందాం. ఇంకా చింతపండు నానబెట్టి పెట్టుకోవాలా. పోపు వేగిన తర్వాత మనం కట్ పెట్టుకున్న గుమ్మడికాయ ముక్కలను వేసుకోవాలి. పోపులో ఈ విధంగా కలుపుకోవాలి. ఒక 2 నిమిషాలు అలాగా వదిలేద్దాము. పెట్టి సిమ్లో పెట్టి రుబ్బు పెట్టుకున్న బ్యాళ్ళను దాల్చింది దీన్ని పోపులోకి వేసుకోవాలి. మీకు ఇచ్చుగా కావాలంటే ఈ మాదిరిగా పోసుకోండి. మనకి మళ్ళీ కొంచెం పలచగానే ఉండాలి చారుతారంటే ఇంకా ఒక గ్లాస్ నీళ్ళు ఎక్కువ పోసుకోండి. ఇప్పుడే మనము 2 టేబుల్ స్పూన్ల సాంబార్ మసాలా పౌడర్ వేసుకుందాం. వేసుకొని ఆల్రెడీ మనము 4 పచ్చిమిరపకాయలు వేసాం కదా, దాని తగ్గట్టు వేసుకోండి. అంతా మిక్స్ చేసుకునిద్దాము. ఒక 15 నిమిషాలు ఉడకనిద్దాము. చింతపండు పులుపుని వేసుకుందాం. ఇంకోసారి కలబెట్టుకుందాము నీట్గా. ఇప్పుడు ఉప్పు కారము సరిపోయిందా లేదో చూసుకుందాము. ఈ టైంలో చూసుకొని దాని తగ్గట్టు వేసుకోండి. ఫైనల్గా మనకు గుమ్మడికాయ చారు రెడీ అయిపోయింది. విడిగా చేసుకోండి, చాలా బాగుంటుంది. మామూలుగా మనం టెంపుల్స్కి వెళ్ళినప్పుడు ఎక్కువ గుమ్మడికాయ సాంబార్ వేస్తారు కదా, చాలా బాగుంటుంది. మనం ఇంట్లో చేసుకొని తినండి, చాలా బాగుంటుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం.